Jai Shri Ram. Hi friends, I hope you can hear me. So we will be discussing about Karna versus Arjuna today. This issue is because of the new recently released movie Kalki 2898 AD. We will be doing this video in Telugu. Sooner, probably in a day, we will be uploading an English version of this also. But I would request you to keep watching because I will be using the mixture of Telugu and English words, so you will be able to figure it out. So let's go to the discussion. To start with, let me humbly thank the directors and the producers of the movie, because it is because of them we have started this discussion. uh, you know so with due respect to the creativity and the effort of the movie makers of Kalki 2898 AD, I am making this video. So no offense, ఎవరిని ఎటువంటి కించపరచాలన్న ఉద్దేశం లేదు. నేను మహాభారతం రామాయణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్రల గురించి మాట్లాడతాను. అండ్ ప్రామాణికంగా వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో ఏముంది అన్న దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత సినిమాలో ఏం చూపించారు, దానికి మనము ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా నాకు తోచిన పద్ధతిలో నేను చెప్తాను. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారండి. అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే, ఆ ప్రమోషన్స్ అవన్నీ చూస్తుంటే దాదాపు ఒక 500 కోట్లు 600 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి తీశానని అంటున్నారు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. 500 కోట్లు ఖర్చు పెట్టి మన చరిత్రలో ఉన్న పాత్రలు తీసుకునేసి దాంట్లో నుంచి సూపర్ హీరోలను సృష్టించాలి. వాడెవడో యాంట్ మ్యాను, బ్యాట్ మ్యాను, సూపర్ మ్యాన్ ఇలాంటి వాళ్ళని సృష్టించారు, మనం సృష్టించలేమా అన్నది ఒక ప్రయత్నం చేశారు. నిజంగా అభినందనీయం. దానికి ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. బట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. మీరు రామాయణంలో మహాభారతంలో ఇలాంటివి తీస్తున్నప్పుడు మీ పాత్రలు ఎలా ఉండాలి? మీ ఆధారపూరితంగా ఉండాలి. ఏంటి ఆధారం? రామాయణం మహాభారతం ఎవరు రాసినవి? రామాయణం అయితే వాల్మీకి మహర్షి, మహాభారతం అయితే వేదవ్యాసుడు. అంతేనా? మీరు ఏ సినిమా తీసినా ఏది ఆధారంగా తీసుకొని తీస్తారు అన్నది నా ప్రశ్న. ఈరోజు తీసిన మీరు కల్కి, దానికి సినిమా మీకు ముందున్న వాళ్ళు తీసిన సినిమా ఆధారమా? మన చరిత్రను భ్రష్టు పట్టడానికి వాడు రాసిన పుస్తకాల ఆధారమా? ఏంటి ఆధారం? వేదవ్యాసుడు రాసిన మహాభారతాన్ని మీరు చూశారా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు మీరు చూశారనంటే, మీరు తీసిన సినిమా వల్ల కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా, కర్ణుడే గొప్పవాడు అన్న ఒక దుమారం లేస్తుంది. నిజంగా ఈ దుమారం అవసరమా? మహాభారతం నిజంగా చదివిన వాడైతే ఈ దుమారం అవసరమా? మహాభారతం వేదవ్యాసుడు రాసిన మహాభారతాన్ని చదివిన వాడికి అసలు ఈ డౌట్ రాదు. మరి ఎందుకు ఈ డౌట్స్ రేపుతారు మీరు? రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా? ఒకడు వస్తాడు, రావణాసురుడి ఇంటిగ్రిటీ గొప్పదని అంటాడు. వాడికి ఒక సమాధానం ఇవ్వాలి. వాడు రామాయణం చదవలేదు, వాల్మీకి రాసిన రామాయణం చదవలేదు, ఏంటో చేస్తాడు, ఎవడో తీసిన సినిమాలు చూస్తాడు, వాడికి నోటికి వచ్చింది మాట్లాడతాడు. దాన్ని పిల్లలు ఆధారంగా తీసుకునేసి భావితరాలు నాశనం అయిపోతున్నాయి. అవునా కదా? సరే, కర్ణుడు వీరుడు అని మీరు అన్నారు. మరి వీరత్వానికి, బలానికి, పరాక్రమానికి, గుణానికి, దానానికి ఏది ప్రమాణం? ఏ కొలమానం మీద కొలుస్తున్నారు? వేదవ్యాసుడు రాసిన భారతంలో కర్ణుడి పాత్ర ఎలా ఉందో చూద్దాం. నేను చెప్పే కర్ణుడి పాత్ర సినిమా పాత్రలు కాదండి. వేదవ్యాసుడి చేత రచింపబడ్డ మహాభారతంలోని ప్రామాణికమైన కర్ణుడి గురించి మాట్లాడతాను. నేను కూడా కొంచెం సినిమాటిక్ యాంగిల్ యాడ్ చేస్తాను. కర్ణుడితో ఒకవేళ కర్ణుడు తిరిగి బ్రతికి వస్తే, కర్ణుడు నాతో మాట్లాడితే, నేను కర్ణుడిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఒక సీక్వెన్స్లో వెళ్దాం. ఏమో కర్ణ, భీముడిని ఓడించలేక దుర్యోధనుడు ఆ మదముతో, మాత్సర్యముతో భీముడికి విషం పెట్టి నదిలో తోసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అదేనా వీరుడు ఇంకొక వీరుడిని ఓడించే లక్షణం? పోని ద్రోణాచార్యుడు నిన్ను గురుదక్షిణ అడిగాడు.
ద్రోణాచార్యుడు నిన్ను గురుదక్షిణ అడిగినప్పుడు ఏమని అడిగాడు? పాండవులని, కౌరవులని నాకు ద్రుపదరాజు దగ్గర అవమానం జరిగింది, పట్టి తీసుకురా అన్నాడు. వెళ్ళావు. వెళ్ళి ద్రుపదరాజుతో ఏం చేసి వచ్చావు? గెలిచావా? బాగా తన్నులు తినొచ్చావు, పారిపోయి వచ్చావు, నీ పిక్కబలం చూపించావు. ఇది వీరత్వమేనా? ఇది నీ పరాక్రమమేనా? లక్క ఇంట్లో పాండవులు పడుకున్నారు. పాండవులు పడుకున్నప్పుడు దుర్యోధనుడు, నువ్వు, దుశ్శాసనుడు, శకుని కలిసి పన్నిన పన్నాగం ఏంటి? వాళ్ళని కాల్ చేయాలని. అవునా కాదా? ఆ ప్లాన్లో నువ్వు లేవా? అదేనా నిజమైన పరాక్రమం? అది పిరికితనం కాదా? మోసం కాదా? అంగరాజ్యం కోసం దుర్యోధనుడు చేసిన, శకుని పన్నిన ప్రతి పన్నాగానికి సపోర్ట్ చేసి దుర్యోధనుడి మోచేతి నీరు తాగావు కదా, ఇది దానగుణమా, లోభగుణమా? మాయాజూదం కల్పించి పాండవులను, ఏది మాయాజూదం, శకుని యొక్క మాయాజూదంలో అన్ఫేర్గా ఓడించావు. ఎవరిని? ధర్మరాజుని, పాండవులని. అడవులకు పంపించి మోసం చేసి ఏం సాధించావు? ఇది నీ వీరత్వమా? నిజంగా నీకు ధైర్యము, దమ్ము ఉంటే ఎవరితో గొడవ పడాలి? యోధులతో గొడవ పడాలి, వాళ్ళని యుద్ధంలో గెలవాలి. ఇలా మోసం చేసి ఓడించడం పిరికి పందతనం కాదా? నిన్ను మోసగాడు అనాలా వద్దా? సరే, అయిపోయింది, జూదంలో ఓడిపోయారు. నిండు సభలోకి ద్రౌపదిని ఈడ్చుకు రావటానికి నీ ప్రేరణ లేదా? సరే, తీసుకొని వచ్చారు ద్రౌపది సభలోకి. ఏం మాటలు మాట్లాడావు? ద్రౌపది అడిగింది, ధర్మ సందేహాలు అడిగింది. అడిగినప్పుడు సమాధానం చెప్పావా? సభలో ఒక్కరన్నా సమాధానం చెప్పారా? నీకు సమాధానం చెప్పటం రాక, చెప్పే ధైర్యం లేక, జ్ఞానము లేక ఏం మాటలు మాట్లాడావో గుర్తుందా నీకు? ఎవరిని? ద్రౌపదిని, ఒక స్త్రీని. ఏమన్నావు? ధర్మం పతివ్రతలకి, ఇలా ప్రశ్నలు అడిగే హక్కు పతివ్రతలకు ఉంటుంది తప్ప 5 మందిని చేసుకున్న నీకా హక్కు ఎక్కడుంటుంది? నువ్వు ఒక వేశ్యతో సమానం అని కదా నువ్వు మాట్లాడింది. ఇలా ఇంకొకరి భార్య గురించి మాట్లాడటానికి నీకు అధికారం ఎక్కడిది? ఎవడిచ్చాడు నీకు అధికారం? అంతటితో ఆగావా? నిన్ను ఏకవస్త్రలా కాదు, అసలు వస్త్రాలు లేకుండా కూడా ఈడ్చుకురావాలని అనలేదా? ఇలా అనొచ్చా ఒక స్త్రీని నువ్వు? ఒక స్త్రీ పట్ల నీకున్న గౌరవం ఇదా? ఇదేనా వీర్యం అంటే? ఇదేనా నీ వీరత్వం అంటే? నువ్వు ఈ మాట అన్న తర్వాతే కదా, అంతకు ముందు వరకు దుర్యోధనుడు కామ్గానే ఉన్నాడు. కామ్గా ఉన్న దుర్యోధనుడిని స్త్రీని ఈడ్చుకురావచ్చు, ఇలా ఏకవస్త్రాన్ని తీసుకొని రావచ్చు, వస్త్రాపహరణం చెయ్యొచ్చు, ఇలాంటి ఐడియాలు ఇచ్చింది ఎవరు? నువ్వు. దుర్యోధనుడికి ఐడియా లేదు, కానీ నువ్వు ఇలాంటి ఆలోచనలు ఇవ్వటం వల్ల దుర్యోధనుడు రెచ్చిపోయేసి దుశ్శాసనుడిని వస్త్రాపహరణం చెయ్యి అని అన్నాడు. అవునా కదా? దుర్యోధనుడు లాగమన్న తర్వాత దుశ్శాసనుడు స్టార్ట్ చేశాడు. దుశ్శాసనుడు స్టార్ట్ చేసిన వెంటనే కృష్ణుడు వస్త్రాలనిచ్చాడు. వస్త్రాలనిచ్చి పాంచాలి పతివ్రత అని నిరూపించాడు. అక్కడితో ఆగావా? అయ్యో, నేను చెప్పిన మాటలు పరువు పోయింది, నాకు సిగ్గుపోయింది, నేను తప్పు చేశాను అని ఏమన్నా బుద్ధి ఉందా? కృష్ణుడు కాపాడిన తర్వాత కూడా మళ్ళీ ఏమంటావు? నీకు 5 మంది భర్తలు వేస్ట్, నీ 5 మంది భర్తలు వేస్ట్, ఇంకొక మగాడిని ఎవరైనా వెతుక్కో అని నువ్వు ఈ మాట అన్నప్పుడే కదా దుర్యోధనుడు తొడ ఇలా చరిచి ద్రౌపదిని పిలిచాడు. దీనివల్ల వచ్చిన లాభం ఏంటయ్యా నీకు? ఏమో కర్ణ, నీకు వచ్చిన లాభం ఏంటి? నీ రెచ్చగొట్టే మాటల వల్ల భీముడు ప్రతిజ్ఞలు చేశాడు. ఏం ప్రతిజ్ఞలు చేశాడు? దుర్యోధనుడి తొడలు విరుస్తాను, దుశ్శాసనుడి రొమ్ము చీల్చి మరీ రక్తం తాగుతాను, దానితో పాంచాలి శిరోజాలని తడుపుతాను. నువ్వు నిజంగా మిత్రుడివేనా? నువ్వేమో బాగున్నావు, నీకేమో సునాయాసమైన మరణం, నీ స్నేహితులకి, నీ మాటలు విన్న స్నేహితులకి దౌర్భాగ్యపు మరణం. దుర్యోధనుడు ఎలా చచ్చాడు? తొడలు విరిగి చచ్చాడు. దుశ్శాసనుడు గుండె చీలి రక్తాన్ని
యూనో భీముడు అలా తీస్తే చనిపోయాడు. నువ్విచ్చిన ప్రేరణ, నువ్విచ్చిన రెచ్చగొట్టేతనం వల్లనే కదా ఇలా జరిగింది. ఇదే నా మిత్రత్వం అంటే. నువ్వు ఇలా రెచ్చగొట్టకపోయుంటే కురుక్షేత్రం జరిగేదా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు దిక్కుమాలిన ఘోరమైన చావటానికి ఎవరు కారణం? ఇదేనా నీ స్నేహం? ఇదే నా వీరం? ఇదే నా శూరం? ఇదే నా దానం? అసలు మిత్రుడంటే ఏంటి? మిత్రుడు అనంటే మితాత్ త్రాయతే ఇతి మిత్రః. అంటే మితము నుంచి మనల్ని కాపాడేవాడు. అంటే చిన్నగా ఆలోచించటానికి, చిన్ని విషయాలకు, చిన్ని వాటికి మనం ప్రలోభపడి బాధపడకుండా పెద్దగా ఆలోచించేటట్టు, కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని తొలగించి సుఖాన్ని ఇచ్చేటట్టు, ధైర్యంగా అండగా నిలబడేవాడు. ఇలాంటి వాడు మిత్రుడు. మరి నువ్వు చేసిందేంటి? వారి ఉప్పు తిని వారికి కష్టం తేవడం, వారికి ఇలాంటి దౌర్భాగ్యమైపు మరణం తేవడం, ఇది నీ వీరత్వానికి సూచిక? పోనీ ఇక్కడితో వదిలావా? పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. పాండవులు అరణ్యవాసం చేస్తుంటే వారిని ఇబ్బంది పెట్టాలని ఘోషయాత్ర చేసింది ఎవరు? నువ్వు, దుర్యోధనుడు, శకుని అండ్ దుశ్శాసనుడు. ఏం సాధించారు? ఆ ఘోషయాత్రలో భాగంగానే కదా మీరు దుర్వాస మునిని రెచ్చగొట్టడం, ఆయన అక్కడికి వెళ్ళి పరాభవం చెందడం జరిగింది. ఇది నీ వీరత్వమా? నీకు ఓడించడం చేతగాక పక్కన వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? ఇదే సమయంలో కదా గంధర్వుడు చిత్రసేనుడితో యుద్ధానికి తలపడ్డారు మీ అహంకారంతో. ఎవరెవరు? నువ్వు, దుర్యోధనుడు. అప్పుడు ఏం జరిగింది? చిత్రసేనుడు తన బలంతో కౌరవులందరినీ ఓడించి మన దుర్యోధనుణ్ణి ఖైదు చేస్తే నువ్వేం చేశావు? పారిపోయావు. అవునా కదా? దుర్యోధనుణ్ణి గంధర్వులు ఖైదు చేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఉన్నావా లేవా? చెప్పవయ్యా. అదే సమయంలో భీముడు, అర్జునుడు అక్కడికి రాక దుర్యోధనుణ్ణి అలా వదిలేసి నువ్వు వెళ్తే దుర్యోధనుడు బ్రతికి ఉండేవాడా? ఇదేనా నువ్వు నీ మిత్రుడికి ఇచ్చే తోడు? ఇది నీ స్వామి భక్త? ఇప్పుడు కాపాడింది ఎవరు? భీముడు, అర్జునుడు. అప్పుడు ఏమైంది నీ బలం? ఓకే, ఫైన్. అప్పుడు కూడా నువ్వేం చేయలేకపోయావు. తర్వాత పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలంటే తిరిగి వాళ్ళని కనుక్కుని మళ్ళీ 13 ఏళ్ళు అరణ్యవాసం పంపించాలని చెప్పేసి నీ ప్లాన్ వేశారు మీరు. అప్పుడు విరాటరాజు దగ్గర ఉన్నారు అన్న ఒక క్లూ నీకు దొరికేటప్పటికి ఉత్తర గోగ్రహణానికి నువ్వు, నీ రాజు పాలు పంచుకున్నారు. ఏం జరిగింది ఆ రోజు? నువ్వు నీ రాజుని కాపాడగలిగావా? నీ రాజు పరాభవాన్ని పారిపోయావు కదా. దుర్యోధనుడు అర్జునుడి చేతిలో ఓడిపోతే నీకున్న సైన్యాన్ని మొత్తం అర్జునుడు ఒక్కడు ఓడిస్తే ఏం చేశావు? నువ్వేం చేయలేకపోయావు. ఇదే నా వీరత్వం అంటే? చెప్పు. సరే, ఇదంతా ఫైన్. కృష్ణుడు వచ్చి రాయబారానికి అయ్యా సంధి చేసుకోండి, మంచిది, 5 ఊర్లైనా వేయండి అని బ్రతిమలాడితే ఏం చేశావు? ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని నువ్వు కాదా దుర్యోధనుని రెచ్చగొట్టింది? పోని కురుక్షేత్రం కన్ఫర్మ్ అయింది. కుంతీదేవి నిన్ను పుత్రభిక్ష పెట్టమని అడిగిందా? కుంతీదేవి ఆ రోజు కృష్ణుడితో ఏం చెప్పిందో తెలుసా నీకు? కుంతీదేవి వ్యాస భారతం ప్రకారం కృష్ణుడితో, కృష్ణ, ద్రౌపది సహదేవుడు ఏం చెప్పారో అది చెయ్యి. ఏం చెప్పారు వాళ్ళు? యుద్ధం కావాలన్నారు, రివెంజ్ అని అన్నారు. అది నీ తల్లి చెప్పింది. ఎవరితో? కృష్ణుడితో. కానీ కురుక్షేత్రం కన్ఫర్మ్ అయిన తర్వాత అయ్యో 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు కొట్టుకొని తెలుసుకోవాల్సిన విషయాన్ని ప్రజలందరూ నష్టపోవాల్సిన అవసరం దేనికి అని చెప్పి ఆవిడ నీ దగ్గరికి వచ్చి, కర్ణ, నువ్వు కూడా పాండవులలో ఒకడివి కాబట్టి పాండవుల సైడ్ ఎందుకు రాకూడదు నువ్వు అని అడిగింది. అడగడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? వాళ్ళని చంపకుండా పుత్రభిక్ష పెట్టమనా? కాదు.
నువ్వు దుర్యోధనుడిని వదిలేస్తే దుర్యోధనుడు అయ్యో కర్ణుడు పోయాడని యుద్ధం ఆపుతాడు. అప్పుడు ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి. అందుకని చెప్పి నిన్ను ఆ సైడ్‌కి రమ్మని అడిగిందే తప్ప, నీ బలపరాక్రమాలకు భయపడో, అర్జునుడిని నువ్వేమో చేస్తావన్నో భయంతో కాదు. ఇది తప్పంటావా? మరి దుర్యోధనుడు చేసిందేంటి? దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ! అర్జునుడికి సపోర్ట్ చేస్తాడు కృష్ణుడు అని తెలిసి కూడా దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికెళ్ళి రాయబారం చేయలేదా? నాకు హెల్ప్ చెయ్యి కృష్ణ అని అడగలేదా? మరి దుర్యోధనుడు అడిగినప్పుడు వ్యవహారము, కుంతీదేవి వచ్చి నిన్ను అడిగితే ఇంకోటేదోనా? ఇదెక్కడి న్యాయం? నువ్వు యూనో నీ ఆహ్, యూనో నీ సానుభూతి పరులు ఇలా అడగటం, ఇలా తల్లి గురించి ప్రచారం చేయటం కరెక్టేనా? నీ పేరును కాపాడుకోవడం కోసం తల్లిని భ్రష్టు పట్టిస్తున్నావు గదా! అవునా కాదా? అంతేనా కాదా? ఏమయ్యా? భీష్ముడు నిన్ను అర్ధరథుడు అని అన్నాడు. ఓకే. అర్ధరథులు అన్నావు సరే. నీకు బాధ కలిగింది సరే. కానీ అక్కడ ఏం జరుగుతోంది? యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరిగినప్పుడు నీ ఈగో ఇంపార్టెంటా? లేకపోతే నీ స్వామి భక్తి ఇంపార్టెంటా? భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధ రంగంలోకి రాను అని ప్రతిజ్ఞ చేశావు. ఇదే నా సూర్యుడి లక్షణం. నీ స్వామికి నువ్వు యుద్ధంలో నిలబడి నువ్వు సహాయం చేయాల్సిన టైంకి వచ్చేటప్పటికి నీ ఈగో ప్రాబ్లమ్‌ని తీసుకొని వచ్చేసి 10 రోజులు యుద్ధం చేయలేదు నువ్వు. ఇది నీ స్నేహితుడు నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్విచ్చే పే బ్యాకా? రుణం తీర్చుకోవటమా? మిత్ర ద్రోహివి కాదా నువ్వు? ఇప్పటిదాకా ఇన్ని యుద్ధాలు చేశావు. అది ఉత్తర గోగురహనం గాని, ఘోషయాత్ర గాని, లేకపోతే కురుక్షేత్రం గాని, ఇంకోటి గాని. వీటన్నిటిలో నువ్వు యుద్ధం చేసావు గాని, నీ కవచ కుండలాలు నిన్నేమన్నా కాపాడాయా? నీకు కవచ కుండలాలున్నాయి. కవచ కుండలాలున్నాయి కాబట్టి మరణం లేదు అనన్నావు. ఆ కవచ కుండలాలు ఉన్నప్పుడే కదా పారిపోయావు. ఆ కవచ కుండలాలు కూడా సిగ్గుపడుతున్నాయి నిన్ను చూసి. ఏం ఉపయోగం వాటి వల్ల నీకు? నీకు జరిగిన ఒకే ఒక లాభం ఏంటి అనంటే, కేవలం ప్రాణభిక్ష లభించింది నీకు. నీ ప్రాణం పోకుండా అవి నిన్ను కాపాడుకున్నావు. ఒక వీరుడు యుద్ధంలో నుంచి పారిపోవటం, ఓడిపోవటం, ప్రాణం పోవటం కన్నా అవమానమని నీకు తెలీదా? అడుగడుగునా చచ్చిన నువ్వు వీరుడంటుంటే నీకైనా సిగ్గనిపించట్లేదా? తర్వాత నీ కవచకుండలాలు ఇంద్రుడు దొంగలించారు అని నీ సానుభూతుల పరులు ఏడుస్తున్నారనమాట. సూర్య భగవానుడు కర్ణ, ఇంద్రుడు వస్తున్నాడు, కవచకుండలాలు అడుగుతాడు, ఇవ్వద్దు అని వార్నింగ్ ఇచ్చాడు నీకు. అప్పుడేమన్నావు నువ్వు? అయ్యో ఇంద్రుడే వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు ఇంద్రుడికి కూడా దానం ఇచ్చిన కర్ణుడు అన్న కీర్తి నాకు వస్తుంది, ఆ కీర్తి పోగొట్టుకోకూడదు అని అన్నావు. అంటే కీర్తి కాముడికి దానం ఇచ్చావు తప్ప నీ అంతకు నువ్వు ఏం ఆశించకుండా దానం ఇచ్చావా? పోనీ అప్పుడు కూడా సూర్యుడు చెప్పాడు, పోనీ కర్ణ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు ఇవ్వు, కానీ ఇంద్రుడి దగ్గర శక్తి ఆయుధం ఉంటుంది, ఆయుధం ప్రయోగిస్తే ఎవడైనా మరణిస్తాడు, దాన్ని నువ్వు కోరుకో అని అన్నాడు. అప్పుడు ఏమన్నావు నువ్వు? ఎస్, నాకు నచ్చింది, ఇది అడుగుతానని అన్నావు. అని ఇంద్రుడు వచ్చిన తర్వాత ఏం చేసావు? బేరం ఆడావు. నేను నీ కవచకుండలాలు ఇస్తాను, నాకు శక్తి ఆయుధాన్ని ఇవ్వు అని. ఇది దానమా వ్యాపారమా? ఎందుకు నువ్వు శక్తి ఆయుధాన్ని అడిగావు? ఎందుకనంటే ఈ రోజు వరకు నీ కవచకుండలాలు నీ ప్రాణాన్ని కాపాడే తప్ప విజయాన్ని ఇవ్వలేదు, నీకు గెలుపుని ఇవ్వలేదు. ఈ రోజు వరకు కురుక్షేత్రం వరకు నువ్వు గెలిచిన రుచి, విజయం యొక్క రుచి నువ్వు చూడలేదు. ఆ విజయం కోసం తాపత్రయపడుతున్న నీకు శక్తి ఆయుధం నీ తలరాత మారుస్తుందన్న కోరిక పుట్టింది. ఆ కోరిక కోసం శక్తి ఆయుధాన్ని తీసుకొని నీ కవచకుండలాలు ఇచ్చావు. ఇది దానమా కర్ణ? వ్యాపారమా? ఇలా చేసిన నిన్ను దాన కర్ణుడని కీర్తిస్తుంటే, నేను కాదురా బాబు, నేను వ్యాపారస్తుడిని అని చెప్పాల్సిన అవసరం నీకు లేదా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఒక పక్క కీర్తి కావాలి, ఇంకో పక్క విజయం కావాలి, ఇంకో పక్క అబద్ధాలు ఆడుతూ అందరూ మాలాంటి వాడి చేత ఇలాంటి విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నావు?
నువ్వు చెప్పు. ఈరోజు నువ్వు నీ మిత్రుడు నీ కవచ కుండలాల వల్ల, వీటి వల్ల అట్‌లీస్ట్ నువ్వు రణరంగంలో నిలుచున్నావంటే నీ మిత్రుడికి సహాయం కలుగుతుంది. కానీ ఇది నువ్వు నీ మిత్రుడిని అడిగి దానం చేశావా? 5 నిమిషాలకోసారి దుర్యోధన నువ్వు మీ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! ఇలాంటి దానం నేను చేస్తున్నాను అని దుర్యోధనుడికి చెప్పావా? దుర్యోధనుడికి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? నీ కవచకుండలాల మీద ఆధారపడి దుర్యోధనుడు ఉన్నాడు కదా! మరి అలా ఆధారపడి ఉన్న దుర్యోధనుడికి ఈ దానం నీ మిత్రుడికి ఇబ్బంది కలిగిస్తుంది అని అన్నప్పుడు నువ్వు అలా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. కానీ అది చెప్తే ఎక్కడ దుర్యోధనుడు నిన్ను ఆపుతాడో అని భయపడి, నీ కీర్తికి ఎక్కడ లోటు వస్తుందో, నీ శక్తి ఆయుధానికి ఎక్కడ లోటు వస్తుందో అని ఆలోచించి కదా! నువ్వు ఆ రోజు దుర్యోధనుడికి చెప్పకుండా మరి దానం చేశావు. అయినా ఇంద్రుడు నీకు క్లియర్‌గా చెప్పలేదా? ఇంద్రుడు చాలా క్లియర్‌గా చెప్పాడు. ఏమని చెప్పాడు? నాయనా శక్తి ఆయుధం నా దగ్గరుంటే ఎన్ని సార్లైనా ప్రయోగించొచ్చు. ఒకసారి శక్తి ఆయుధం నేను ఒకరికి ఇచ్చాననంటే అది ఒక్కరి మీద మాత్రమే పనిచేస్తుంది మొదటిది. రెండవది సరిగ్గా ప్రయోగించకపోతే తిరిగి నీ మీదికే వస్తుంది. మూడోది నువ్వెందుకు అడుగుతున్నావో తెలుసు నాకు. ఎందుకు? అర్జునుడిని ఓడించడానికి అడుగుతున్నావు. కానీ అర్జునుడి మీద ఈ శక్తి ఆయుధం పని చేయదు. ఎందుకనంటే దేవాది దేవుడైన కొన్ని కోట్ల వందల వేల కోట్ల శక్తి ఆయుధాలున్న కృష్ణుడు తన పక్కన నిల్చున్నాడు. అర్జునుడు నీదేమీ చేయలేదు అని చెప్పాడా లేదా? ఇంద్రుడు నిన్ను మోసం చేశాడా? చెప్పిన తర్వాత కూడా పోతే పోయింది నాకు ఇచ్చేయి నేను నీకు ఇచ్చేస్తానది నువ్వు కదా! అలాంటి దానం చేసి దానం చేసి నీ స్వామి అయిన దుర్యోధనుడికి నువ్వు న్యాయం చేశావా? అన్యాయం చేశావా? ఇలా లోభానికి కీర్తి కాముకుడవై విజయం కోసం తప్పుదారి తొక్కింది నువ్వా కాదా? ఇది వీరత్వపు లక్షణమా? సరే మహాభారతం అంతా వేదవ్యాసుడు రాసిన మహాభారతంలో నువ్వు చేసిన ఇంకొక దానం చెప్పు. వేరే వాళ్ళు రాసిన నీకోసం నువ్వు రాయించుకున్న మహాభారతాలు కాదు. వేదవ్యాసుడు సప్రమాణికంగా రాసిన మహాభారతంలో నువ్వు చేసిన ఇంకొక దానము చెప్పు. నీ అనుయాయులకు, సపోర్టర్స్‌కి, ఫ్యాన్స్ అభిమానులకి, నిన్ను గుడ్డిగా నమ్మి నీ పాత్రలో నడుస్తున్న వాళ్ళందరికీ ఒకసారి వెతకమని చెప్పు. వెతికి నువ్వు ఎన్ని దానాలు చేశావో చెప్పమని చెప్పు. ఎక్కడ? వేదవ్యాసుడు రాసిన మహాభారతంలో. మిగతా భారతాల్లో కాదు. నువ్వు చేసిన ఏకైక దానం ఇదొక్కటి వేదవ్యాసుడు రాసిన మహాభారతంలో. అది కూడా దేనికి చేశావు? దానం అన్న పేరుతో వ్యాపారం చేశావు. ఇంకా నెక్స్ట్ నువ్వు భీముడు నీకు యుద్ధంలో దొరికితే వదిలేశాను అని అంటున్నావు. గొప్ప వీరుణ్ణి అని అంటున్నావు. మరి నీకు జరిగిందేంటి? యుద్ధంలో 12వ రోజు, 13వ రోజు, 14వ రోజు నిన్ను అభిమన్యుడు, సాత్యకి, సహదేవుడు, పాండవులు ఇలాంటి వాళ్ళ చేతిలో నువ్వు ఓడిపోలేదా? వాళ్ళకు నువ్వు దొరకలేదా? వాళ్ళు నీకు ప్రాణభిక్ష పెట్టలేదా? నీకెందుకు వాళ్ళు ప్రాణభిక్ష పెట్టారు? నువ్వేమో నీ తల్లికి మాటిచ్చాను అందుకని వాళ్ళకు భీముడికి ప్రాణభిక్ష పెట్టానని అంటున్నావు. మరి సాత్యకి, అభిమన్యుడు, మిగతా పాండవులకు నువ్వు దొరికినప్పుడు నిన్ను చంపకుండా వాళ్ళెందుకు వదిలిపెట్టారనంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు నీ మీద. అర్జునుడి ప్రతిజ్ఞ కోసం నిన్ను వదిలిపెట్టారు. నీ ప్రతిజ్ఞ కోసం నువ్వు వదిలిపెట్టావు. ఎవరో ప్రతిజ్ఞ కోసం ఇంకొకరిని విజయవంతుడిగా చేయడం కోసం వీళ్ళు వదిలిపెట్టారు. మరి నువ్వు గొప్పనా? వీళ్ళు గొప్పనా? యుద్ధంలో ఒకరికొకరు దొరకడం, వదులుకోవడం అది కామన్. అంత మాత్రాన నువ్వు ఒకసారి ఒకరిని భీముడు వదిలిపెట్టిన మాత్రాన నువ్వు వీరుడు అయిపోతావా? నువ్వు ఒకసారి భీముడిని, ధర్మరాజును వదిలిపెట్టినంత మాత్రాన నిన్ను 10 సార్లు మిగతా వాళ్ళు వదిలిపెట్టారు. మరి వీరుడు ఎవరు? వాళ్ళా నువ్వా? సరే అప్పటికి నువ్వు వీరుడనే అనుకుందాం. అభిమన్యుడు చిన్న పిల్లాడు, ఎలా చంపావు? అభిమన్యుడు చిందర వందరగా నీ సైన్యాన్ని, కురు సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటే, కురు సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటే చేత కాక వెనక నుండి బాణంతో కొట్టావు. నిరాయుధుణ్ణి చేశావు, చంపావు. ఇదేనా నీ వీరత్వం? అభిమన్యుడి చేతిలో కూడా ఓడిపోయావు కదా. చిన్న పిల్లాడి చేతిలో ఓడిపోయిన నీకు ఎటువంటి వీర పరాక్రమాలు ఉన్నట్టు చెప్పు.
నీ అభిమానులు, నీ సానుభూతి పరులు, పాపం కర్ణుడు శాపాలున్నాయి కాబట్టే ఓడిపోయాడు అని నీ పైన జాలి చూపిస్తున్నారు. శాపాలు ఎందుకొచ్చాయా? ఎవడికి పడితే వాడి ఊరికే శాపాలొస్తాయా? నువ్వు చేసిన తప్పుల వల్ల కదా నీకు శాపాలొచ్చింది. నిజమైన వీరుడు ఇలాంటి సానుభూతిని కోరుకుంటాడా? గౌరవంగా ఓటమిని ఒప్పుకొని, అయ్యో! నేను ఓడిపోయాను అని అంగీకరించి నోరు మూసుకొని పక్కకెళ్తాడా? నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవచ్చు కదా! నీ సానుభూతి పరులకు ఒక్కసారి లేచి మైక్ పెట్టి, "అరే బాబు! గోల పెట్టకండ్రా నాయనా నేను ఓడిపోయాను" అని గట్టిగా చెప్పొచ్చు కదా! దుష్ట చతుష్టయంలో నీ పేరు లేదా? ఎవరు దుష్ట చతుష్టయం అంటే? దుర్యోధనుడు. నువ్వు అంటే కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. మీరు చేసిన పన్నాగాలు, కుళ్ళు, కుతంత్రాలు ఎన్నున్నాయి? నీ గురించి ఇంకా చెప్పమంటావా? వద్దనిపించట్లేదా నీకు? నీకొక నమస్కారం. నీ వీరత్వానికి, శూరత్వానికి, దానానికి పెద్ద నమస్కారం. నా టైం వేస్ట్ చేయకు. ఇప్పటికైనా ఒకసారి లేచి అదేదో సినిమాలో మళ్ళీ తిరిగి పుట్టావు కదా! ఆ తిరిగి పుట్టినప్పుడు ఏదో వేరే వేరే పనులు చేయకుండా ధైర్యంగా నేను ఓడిపోయాను. నాకన్నా అర్జునుడు గొప్పవాడు అని చెప్పి యూనో ఇలాంటి విమర్శలు నీ గౌరవాన్ని కాపాడుకో. అప్పుడు కర్ణుడు ఆదర్శవంతుడు అట్‌లీస్ట్ అవుతాడు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం మాట్లాడింది నేను కర్ణుడితో మాట్లాడాను. కర్ణుడికి మొహం చాలక వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటి అనంటే ఈ 'కల్కి' మూవీలో అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ చెప్తూ అర్జునుడి కంటే యోధుడు నా మిత్రుడు అని అన్నాడు. ఓకే. అర్జునుడిని మించిన యోధుడు కర్ణుడు యూనో అశ్వత్థామ చెప్పాడు. పోనీలే అశ్వత్థామ, కర్ణుడు ఒకే వర్గానికి చెందినవారు అంటే ఒకే సైడ్‌లో పోరాడారు కాబట్టి పొగిడాడు అని అనుకుందాం. కానీ కృష్ణుడి చేత పొగిడిచ్చారే అన్యాయం అనిపించట్లేదా? అసలు ఆ ధైర్యం ఎలా వచ్చింది? దానికి ప్రమాణం ఏంటి? కృష్ణుడు ఏమన్నాడు? కర్ణుడు మహావీరుడు అని సర్టిఫై చేశాడంట. అసలు కృష్ణుడు ఏం చెప్పాడు? మహాభారతంలో కృష్ణుడు ఏం చెప్పాడు కర్ణుడి గురించి? ఇదే కర్ణుడు రథం కుంగిపోయి రథాన్ని ఎత్తుకుంటున్నప్పుడు అర్జునుడు బాణం వెయ్యబోతే, "అర్జునా ఇది అధర్మం, బాణం వెయ్యొద్దు. కృష్ణ ఇలాంటిది నువ్వు ప్రోత్సహించకూడదు. ఇది అధర్మము" అని కర్ణుడు అన్నాడు. అన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? పెద్ద క్లాస్ పీకాడు. ఏం క్లాస్ పీకాడు? నాయనా నువ్వు ఆడదాని వస్త్రాలు ఒలుస్తూ తనని చూడాలనుకోవడం, తనని అగౌరవపరచాలనుకోవడం తప్పు కాదు. మోసం చేసి లక్క ఇంట్లో పాండవుల్ని కాల్చాలనుకోవడం తప్పు కాదు. జూదంలో మోసం చేసి అరణ్యానికి పంపించడం తప్పు కాదు. అభిమన్యుడిని ఓడించడం తప్పు కాదు మోసం చేసి. ఇలా నువ్వు చేసిన లిస్ట్ చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఆ రోజు గుర్తురాని అధర్మము ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది నీకు అని చెబుతూ, అర్జున వీడు అధర్మాత్ముడు, నీచుడు, బాణం వేసి ఇలానే చంపాలి వాణ్ణి అని చివరిలో కృష్ణుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి? కర్ణుడు అధర్మాత్ముడు, నీచుడు అని. ఇది చూపించారా? కంక్లూషన్ ఏంటి కృష్ణుడు చెప్పింది? కర్ణుణ్ణి ఇలానే మనం చంపాలి. ఎందుకనంటే వాళ్ళు చేసిన తప్పుకి ఇలాంటి దుర్మరణమే కరెక్ట్ అని కృష్ణుడు సర్టిఫై చేశాడు. ఇప్పుడు నువ్వు ఏ కృష్ణుడినైతే ఆధారం అని చెప్పుకునేసి కర్ణుడి యొక్క హీరోయిజాన్ని చూపించాలనుకుంటున్నావో అదే కృష్ణుడు ఏం చెప్పాడు చివరికి? వీడు నీచుడు అని చెప్పాడు. మరి నువ్వు చూపించాల్సిందేంటి? ఏం చూపించాలి సినిమాలో? మధ్యలో ఉన్న ఒక డైలాగ్ తీసుకునేసి కర్ణుడిని హీరో చేసేసి సగం సగం చూపించి చరిత్రని భ్రష్టు పట్టించటం కాదా? పోని కృష్ణుడు అలా కర్ణుడిని పొగిడానని అనుకుందాం. కర్ణుడి బతుకు ఇంతసేపు డిస్కస్ చేశాం కదా, ఆ డిస్కస్ చేసిన తర్వాత కూడా దేవాది దేవుడైన కృష్ణుడు నిజంగా కర్ణుడిని పొగిడుంటాడా? ఒకవేళ పొగిడుంటే
అర్జునుడికి తోటి యోధుడిని ఎలా గౌరవించాలో నేర్పించటం కోసము, వినయంతో ఎలా ప్రవర్తించాలో నేర్పించటం కోసము, అలాంటి ఒక నీతిని నేర్పించడం కోసమని తీసుకోవాలే తప్ప, ఒకరి మోచేతు నీరు తాగే కర్ణుడిని పొగిడాడనంటే తప్పు కదా! అలా కాదండి. కృష్ణుడు దేవుడు కదా! మరి అర్జునుడి సైడ్ ఉన్నాడు కాబట్టి గెలిచాడు. మరి దేవుడు అర్జునుడి సైడ్ ఎందుకున్నాడు? కర్ణుడి సైడ్ ఎందుకు లేడు? ఇంత వీరుడైతే, శూరుడైతే, దానవంతుడైతే, ధర్మాత్ముడైతే కర్ణుడి సైడ్ ఎందుకు లేడు? కర్ణుడి సైడ్ దేవుడు ఎందుకు లేడు అనంటే అధర్మాత్ముడు కాబట్టి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడకుండా పరిస్థితులతో పోరాడి గెలిచిన అర్జునుడు గొప్పన, ఈజీగా వచ్చే రాజ్యం కోసం, గుర్తింపు కోసం, కీర్తి కోసం ఇంకొకరి మోచేతు నీళ్లు తాగిన కర్ణుడు గొప్ప. ఇది నేను కాదండి, కర్ణుడు చెప్తున్న మాట. కృష్ణుడు ప్రశ్నిస్తే ఏమయ్యా ఇలాంటి పనులు చేస్తున్నావని, నేను అధర్మాత్ముని కాదు కృష్ణ, కానీ దుర్యోధనుణ్ణి సంతోషపెట్టడానికి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. ఇక్కడ విభీషణుణ్ణి తీసుకోండి. రామాయణంలో విభీషణుడు అధర్మాత్ముడైన సోదరుని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ధర్మానికి ఉన్న బలం అది. కానీ నువ్వు దుర్యోధనుడితో ఉంటే ఇంకేం లబ్ధి పొందొచ్చు అని ఆలోచించావు. అవునా కదా? హంతకులకు, దుర్మార్గులకు సపోర్ట్ చేసి నేను మంచివాడినండి, నేను నీతిమంతుడినండి అని అనిపించుకోవడం కరెక్టేనా? అలా అనొచ్చా మనము? దొంగలను ఎదిరించి గెలిస్తే కదా నువ్వు వీరుడవి. వాళ్ళతో కలిసి నీచమైన పనులు చేసి వీరత్వం ఎలా సంపాదించాలనుకుంటారండి? అలాంటి కర్ణుణ్ణి వీరుడు అని చూపించటం, అది కృష్ణుడి నోట చెప్పించటం తప్పా కాదా? అలా కాదండి. అక్కడక్కడ కర్ణుడు గొప్పవాడని కూడా ఉంది కదా భారతంలో. ఇది ఈ మధ్య కాలంలో నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే ఒక ఆయన మాట్లాడుతున్న మాట. నేను అది చూపించాలనుకున్నాను. అక్కడ ఉంటే ఒక సీన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక డైలాగ్ తీసుకునేసి ఇదే నేను చెప్పాలనుకుంటున్నా అని అంటావా? ఆ సమయంలో, సందర్భంలో పూర్తిగా సన్నివేశాన్ని విశ్లేషించి చివరి కంక్లూజన్ ఏంటి అని నువ్వు నిర్ణయం తీసుకుంటావా? పూర్తిగా చదివి కదా నువ్వు నీతులు చెప్పాల్సింది. మనుషులను చంపే వరకు కూడా బలవంతులనే ఉంటుంది. రావణాసురుడు, నరకాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ మనుషుల్ని చంపారు, ఇబ్బందులు పెట్టారు. బలవంతులే వాళ్ళు. బలవంతులు కారణం ఎవరన్నారు? అదే నువ్వు చెప్పాల్సింది. అలా రాశాడు కాబట్టి, ఒక డైలాగ్ అలా ఉంది కాబట్టి నేను తీసుకుంటానంటే అదే రామాయణం, మహాభారతం నేర్పిస్తోంది. ఈ సీన్ జరిగింది, ఈ సీన్లో దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. కర్ణుడు ఇలాంటి దౌర్భాగ్యమైన చావు చచ్చాడు. కర్ణుని నమ్ముకున్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి చావు చచ్చాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి వాళ్ళని నమ్ముకున్నదని కర్ణుడు ఇలాంటి చావు చచ్చాడు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోకూడదు అని కదా నువ్వు చెప్పాల్సింది. ఏమండి? అలాంటి వారిని నువ్వు ఆదర్శంగా తీసుకుంటావా, లేకపోతే కర్ణుడు లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటావా? నువ్వు సినిమా ఏం తీసావు? స్టార్టింగ్ నుంచి ఒక హీరోని పెట్టావు. ఒక హీరో గొప్పవాడు, వాడు ఏదో పనులు చేస్తూ ఉంటాడు, ఇలాంటిది చేస్తూ ఉంటాడు, అలాంటిది చేస్తుంటాడు అని చూపించావు. లాస్ట్కి వాడిని ఏమన్నావు? వాడు కర్ణుడు మళ్ళీ పుట్టాడని అన్నావు. కర్ణుడి అంశతో పుట్టాడని అన్నావు. సో కర్ణుడి అంశతో పుట్టి కర్ణుడిని కృష్ణుడితో పొగిడిచ్చి కర్ణుడు ఇంకొకరిని సేవ్ చేస్తున్నట్టు చూపించి నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కనుక? సమాజాన్ని తప్పుదారి పట్టించడం కాదా? అలా కాదండి. జస్ట్ మన స్క్రిప్చర్స్ని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటున్నాను. మన స్క్రిప్చర్స్ని ఎక్స్పోజ్ చేయాలి. స్క్రిప్చర్స్ని ఎక్స్పోజ్ చేయాలంటే కావాల్సింది ప్రామాణికత. సప్రమాణికంగా ఒక అధర్మాత్ముని హీరోగా చూపించే ఎఫర్ట్ పెట్టిన నువ్వు, అన్ని కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు, ధర్మాత్ముడిని, నిజమైన వీరుని హీరోగా చూపించడం ఇంకా ఈజీనే కదా. ట్రై చేయాలనిపించలేదా? లేక కమర్షియల్గా సక్సెస్ అవ్వదు అని అనిపించిందా? ఓకే, తెలియక చేశానండి, నేను చదవలేదు. 10 రూపాయలు ఖర్చు పెట్టడానికే ఎంత ఆలోచిస్తాం ఈ రోజుల్లో. అలాంటిది ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీశానని అంటున్నావు. రీసెర్చ్ చేయలేదా? 300 రూపాయలో 400 రూపాయలో పెడితే గీతా ప్రెస్ వారి మహాభారతం నీకు దొరుకుతుంది కదా సప్రమాణికంగా. దాంట్లో ఏముందో చదవవా?
ఇన్నేళ్ళు తీసావు సినిమా. గీతా ప్రెస్ బుక్ చదివితే ఒక 2 నెలల్లో అయిపోతుంది మహాభారతం మొత్తం. అది చదవాలనిపించలేదా? దానిలో చరిత్ర కనిపియలేదా? ఈ చరిత్ర గురించి నేర్పించే గురువులు కనిపియలేదా నీకు? ఆదిపురుషుతో జరిగిందేంటి? ఆదిపురుషుతో జరిగిందే నువ్వు కూడా చేసావు. రామాయణం, మహాభారతం కల్పితాలని ఎలా అంటారు మీరు? మేమెక్కడన్నామండి? మరి నువ్వు ఫస్ట్ స్లైడ్‌లో చూపించిందేంటి? ఫిక్షన్ బేస్డ్ ఆన్. ఫిక్షన్ బేస్డ్ ఆన్ ఏంటి? వాట్ డు యూ మీన్ బై ఫిక్షన్ బేస్డ్ ఆన్ రామాయణ? రామాయణం చరిత్ర. రామాయణం చరిత్ర అయినప్పుడు దాని మీద ఫిక్షన్ ఎలా తీస్తావు? ఉన్న క్యారెక్టర్‌ని ఉన్నట్టు పెట్టాలి కదా! ఉన్న క్యారెక్టర్‌ని ఉన్నట్టు పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు తీస్తే అది రామాయణం ఎలా అవుతది? మహాభారతం ఎలా అవుతది? లేదండి భారతం కల్పితం, రామాయణం కల్పితం. మా ఇష్టం అంటావా? మరి రేపు నేను కూడా ఒక పని చేస్తాను. మీ బ్యానర్ పైన, నీ ఫ్యామిలీ పైన, లేకపోతే అశ్విని దత్ చరిత్ర అని ఫిక్షన్ ఎవరిని ఉద్దేశించింది కాదు అని ఒక సినిమా తీస్తాను. నేను కూడా ఒక ప్రొడ్యూసర్‌ని పట్టుకొనేసి. నా ఇష్టం వచ్చినట్టు తీస్తాను. నువ్వు ఊరుకుంటావా? నా మీద డిఫమేషన్ కేస్ వేస్తావు కదా! అంటే మహాభారతంలో, రామాయణంలో ఉన్న పాత్రలు బ్రతికి లేవు కాబట్టి, నీ మీద డిఫమేషన్ కేస్ వెయ్యవు కాబట్టి, నీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరణ చేస్తావు. నీ ఫ్యామిలీ మాత్రం రియలు, ఐడియలు, హానెస్టు. వాళ్ళ చరిత్ర మాత్రం నీకొక ఇతిహాసం. రియల్ ఇతిహాసాలు మాత్రం నీకు ఫిక్షన్స్. వాటి నుంచి ఏమైనా తీసుకోవచ్చు. ఎవడిచ్చాడు నీకు ఈ స్వతంత్రం? తీసుకునేవేమో రామాయణంలో, మహాభారతంలోని సజీవ పాత్రలు. ఎక్కించేది, చెప్పించేది మాత్రం నీ పైత్యమా? ఇదెక్కడి న్యాయం? లేదండి, మేము మన స్క్రిప్చర్స్‌లో నుంచి సూపర్ హీరోస్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకో. నువ్వు హాలీవుడ్ లాంటి సూపర్ హీరోలను తయారు చేయాలంటే, హాలీవుడ్‌లో సూపర్ హీరోస్ అందరూ క్రియేషన్స్. అంటే వాళ్ళందరూ కల్పితాలు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఒకరోజు బ్యాట్‌మ్యాన్ రెడ్ డ్రెస్ ఏసుకొనొస్తాడు. స్పైడర్ మ్యాన్ రెడ్ డ్రెస్ ఏసుకొనొస్తాడు. వాడు హీరోగా ఉంటాడు. ఇంకొక స్పైడర్ మ్యాన్ నెగెటివ్ రోల్‌కెళ్తాడు. సో, వాళ్ళలాంటి క్యారెక్టర్‌లు నువ్వు క్రియేట్ చేసుకునేసి, అశ్విని మ్యానో, లేకపోతే ఇంకొక మ్యానో క్రియేట్ చేసుకునేసి, నీ ఇష్టం వచ్చిన సినిమా తీసుకో, మాకేం ప్రాబ్లమ్ లేదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ద్రోణాచార్య, అశ్వత్థామ, కర్ణ, కృష్ణ, అర్జున, మహాభారత యుద్ధంలో, కురుక్షేత్రంలో అన్న ఈ పేర్లు తీసుకుంటున్నావు కదా! మరి అలాంటి పేర్లు తీసుకునేసి ఇలాంటి పనులు చేయొచ్చా నువ్వు? జస్ట్ ఆలోచించమని అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 'రోబో' సినిమా వచ్చింది. 'రోబో' సినిమాలో ఆ చిట్టి పాపం స్టార్టింగ్‌లో మంచిగా ఉంటాడు. తర్వాత చెడుగా తయారవుతాడు. మళ్ళీ మంచిగా తయారవుతాడు. ఈ చిట్టితో నీకు కావాల్సింది చెయ్యి. నువ్వు చిట్టి లాంటి రోబోట్‌లనో, మనుషులనో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కానీ కర్ణుడితో నీకేం పని? అర్జునుడితో నీకేం పని? మన ఇతిహాసాలలో ఉండేవి సజీవ పాత్రలు. వ్యక్తిత్వాలు, వ్యక్తులు, పర్సనాలిటీస్ అని అంటాం. అవి నీ ఇష్టం వచ్చినట్టు మారవు. నీకు అనుగుణంగా నేను మారుస్తాను అంటే కుదరదు. సూపర్ హీరోలనంటే చరిత్ర ఏం చెప్తోందో దాంట్లో నుంచి నువ్వు సూపర్ హీరోని తయారు చేయాలి. అర్జునుడిలోంచి సూపర్ హీరో తయారు చెయ్యి. బావుంటుంది. కర్ణుడికి బలం ఉంది చూపించాలనుకుంటున్నావు చూపించు. అంతే తప్ప వాడికి కృష్ణుడి ద్వారా సర్టిఫికేషన్స్ ఇప్పిచ్చేసి, అర్జునుడి ద్వారా సర్టిఫికేషన్స్ ఇప్పిచ్చేసి, ఇంకొకరి ద్వారా సర్టిఫికేషన్స్ ఇప్పిచ్చి, ఈ పైత్యాలు జోడించకూడదు. నువ్వు నిజంగా మన చరిత్రలో, మన ఇతిహాసాలలో ఉన్న పాత్రలను యథాతథంగా తీసుకొని వచ్చి, వాళ్ళలో సూపర్ హీరోస్ చూపించావంటే, యెస్ రండి. వి వెల్కమ్ ఇట్. అది అప్రిషియేట్ చేస్తాము. అందరికీ స్ప్రెడ్ చేస్తాం. మా భుజాల మోస్తాం మిమ్మల్ని. అంతేగాని సూపర్ హీరోస్ పేరుతో చరిత్రను భ్రష్టు పట్టిస్తామంటే ఎలా ఒప్పుకుంటాము? వెరీ సింపుల్ లాజిక్. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ప్రభాస్ గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందండి. వారు బయట కూడా చాలా మంచి వ్యక్తి. వారి హ్యూజ్ ఫ్యాన్ బేస్‌ని యూజ్ చేసుకునేసి వీళ్ళు డబ్బులు చేసుకోవాలనుకున్నారు. దానికి తోడు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె ఇంకా వేరే వేరే యాక్టర్‌లను పెట్టుకున్నారు. అది సినిమా వదిలేద్దాం. ఆ యాక్టర్‌లను పెట్టుకునేసి మంచిగా సినిమా తీస్తే ప్రమోషన్ ఫ్రీగా లభించదాయె. అదే కర్ణుడిని ఆల్రెడీ కర్ణుడి గురించి కాంట్రవర్సీ ఎప్పటినుంచో నడుస్తుంది. ఇంతకుముందు ఒకాయన సినిమా తీశాడు. ఆయన నుంచి నడుస్తూనే ఉంది కర్ణుడికి, అర్జునుడికి మధ్య గొడవ. ఇదేదో రైస్ చేస్తే మళ్ళీ బావుంటుంది అని వాళ్ళ స్ట్రాటజీ. ఫ్రీ ప్రమోషన్ కోసం కర్ణుడిని అంటే ఈ కర్ణుడికున్న ఫ్యాన్ బేస్‌ని, సో ప్రభాస్ గారికున్న ఫ్యాన్ బేస్‌ని, కర్ణుడికున్న ఫ్యాన్ బేస్‌ని జోడించి
వాడు పెట్టిన రూపాయికి 100 రూపాయలు సంపాదించాలని ఆలోచన. నువ్వు కమర్షియల్‌గా డబ్బు సంపాదించుకో. నువ్వు డబ్బు సంపాదించుకోవద్దని ఎవరన్నారు? నువ్వు డబ్బు సంపాదించుకుంటే ఎవరన్నా ఏడుస్తున్నామా? మంచిగా సక్సెస్ అవ్వు. ఇంకా మంచిగా సినిమాలు తీయి. సమాజానికి మంచి మెసేజ్ ఇయ్యి. అయితే నువ్వు మెసేజ్‌లు ఇస్తావా? లేకపోతే సినిమాలు తీసుకుంటూ ఉంటావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. చరిత్రను దాకేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నీకు ఫ్రీ పబ్లిసిటీ కావడం కోసం జనాలు మీరు కూడా గమనించండి. ఫ్యాన్స్ ఇలాంటి అంటున్నారు కదా! ఫ్రీ పబ్లిసిటీ కోసం కాంట్రోవర్సీస్‌కి పోతున్నారు. ఇది అనవసరమైన కాంట్రోవర్సీ కదా! నేను ప్రభాస్ గారే కాదు మిగతా హీరోలు కూడా ఇలాంటి చారిత్రాత్మకమైన పాత్రలు పోషిస్తున్నప్పుడు, అరే ఇది ప్రామాణికంగా ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? ఆదిపురుషులో జరిగింది అదే కదా! మీ ఇమేజ్ గాని, మీ ఫ్యాన్ బేస్ కానీ, మీ ఆలోచనలు గాని, మీ యాక్షన్ గాని చరిత్రని కాపాడితే గొప్పతనం ఉంటుంది తప్ప, భ్రష్టు పట్టిస్తే, భావి తరాలను తప్పుదారి పట్టిస్తే దేనికి ఉపయోగపడ్డట్టు? మన చేతులతో మన చరిత్రను చెడిపేసుకున్న వాళ్ళం కామా? మన చరిత్రని కాపాడాల్సిన బాధ్యత మనకుందా లేదా? 24 గంటలు డబ్బులు, డబ్బులు, డబ్బులు ఇది తప్ప నీ చరిత్రని కాపాడాల్సిన బాధ్యత నీకుందా లేదా? ఆల్రెడీ దండయాత్రలు చేసి వాడు, వీడు మన చరిత్రని నాశనం చేసేశారు. ఆ చరిత్రను పూడ్చుకునే దానికే మనకు టైం పడుతుంది. ఇప్పుడు ఆ పూడ్చుకునే దాని మీద ఫోకస్ చేయాలా? ఇలాంటి సినిమాల మీద ఫోకస్ చేయాలా? ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ధర్మాని కోసం పనిచేసేవాడు, ఒక మనిషిని ప్రభావితం చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ధర్మం కోసం పనిచేసే ఒక మనిషిని తయారు చేయాలంటే. అలాంటి ధర్మం కోసం పనిచేసే మనిషి ఒక్కరు తయారవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతూ ఉంటే, ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ మీరు వేల మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎంతమందిని ధర్మాత్మని సృష్టించగలుగుతాము? ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? మీకు బాధ్యత లేదా? మీకు సినిమాలు, డబ్బులు ఇవి తప్ప ఇంకేం అవసరం లేదా? సమాజం పట్ల బాధ్యత లేదా? ధర్మం పట్ల బాధ్యత లేదా? దేశ చరిత్ర పట్ల బాధ్యత లేదా? ధర్మం పట్ల బాధ్యత లేదా? ఆశ్చర్యం ఏంటంటే, పరమాశ్చర్యం ఏంటనంటే, ఒక సినిమా రివ్యూస్ రాసుకునేవాడు. అండర్‌లైన్ ద వర్డ్ సినిమా రివ్యూస్ రాసుకునేవాడు. వాడి పొట్టకూటి కోసం యూట్యూబ్‌లో ఒక ఛానెల్ పెట్టుకునేసి సినిమాలు రివ్యూలు చేసుకునేవాడు. అంటే ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు కష్టపడి సినిమా తీస్తే దాని మీద రివ్యూలు ఇచ్చుకునేవాడు. మహాభారతం గురించి రివ్యూ ఇస్తున్నాడు. నేను మొన్న మా ఫ్రెండ్ ఒకడు పంపించాడు. ఈ సినిమాలో అర్జునుడంతా గొప్పవాడే, మహాభారతంలో అర్జునుడంతా గొప్పవాడే గాని కర్ణుడి గ్రాఫ్ రైజింగ్‌లో ఉంది. చివరికి వచ్చేటప్పటికి కురుక్షేత్రానికి వచ్చేటప్పటికి రైజింగ్‌లో ఉన్నాడు కాబట్టి కర్ణుడు వీరుడంట. ఇంకా దీని గురించి డిస్కషన్‌లు అవసరం లేదనంట. అరే బాబు! నువ్వు సినిమాల గురించి రివ్యూలు చేసుకో. నువ్వేం చదువుతావో నీ ఇష్టం అదంతా. నీ డబ్బులు సంపాదించుకుంటావా, గొడవలు పెట్టుకుంటావా, డబ్బులు తీసుకొని రివ్యూలు ఇస్తావు. మహాభారతం గురించి నువ్వు ఏం చదివావని రివ్యూ ఇస్తున్నావు? మహాభారతం గురించి నువ్వేం చదివావు? నువ్వు ఏం చదివావు గనక అర్జునుడి గురించి, కర్ణుడి గురించి రివ్యూ ఇస్తున్నావు? నువ్వు ఇచ్చేది సినిమా మీద కాదు బ్రదర్. మన చరిత్ర మీద. నువ్వు కూడా దేశంలో ఒక భాగం. ఈరోజు జరుగుతున్నది ఇన్ఫర్మేషన్ వార్. ఇన్ఫర్మేషన్ వార్‌లో మనల్ని ఎన్నో విధాలుగా కుంగదీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనకు తెలిసి ఇలాంటి వాటికి లోనవుతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా! భావి తరాల పట్ల బాధ్యత లేని వాళ్ళం అవుతాం కదా! నీ పరిధి సినిమాలు రివ్యూ ఇచ్చుకోవడం, సినిమా బావుంది, ఫోటోగ్రఫీ బావుంది, డైరెక్షన్ బావుంది అని ఇచ్చుకో. చరిత్ర గురించి కామెంట్ చేసేటప్పుడు చదవాలి కదా! చదవకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కంక్లూషన్ ఇచ్చి కర్ణుడే గొప్పవాడు, దీని గురించి ఇంకా డిస్కషన్స్ వేస్ట్ అని చెప్పడానికి నీకేం అర్హత ఉంది? 30 ఏళ్ల ముందు ఒక సినిమా వచ్చింది. దాంట్లో దుర్యోధనుడు గొప్పవాడు, పాండవులు మోసం చేసి గెలిచారు అని పెద్దాయన సినిమా తీశాడు. ఆయన తీసిన ఆ సినిమా వల్ల జరిగిన డ్యామేజ్‌ని పూడ్చటానికి చస్తున్నారు మనుషులు ధర్మం పట్ల. ఎందుకనంటే రావణాసురుడు హీరో చేసేసాడు, కర్ణుడిని హీరో చేసేసాడు, దుర్యోధనుడిని హీరో చేసేసాడు, కుంభకర్ణుడిని హీరో చేసేసాడు, కీచకుడిని హీరో చేసేసాడు. ఎవరిని పడితే వాడిని హీరో చేసేసాడు. ఎందుకు? ఆయనకి నచ్చింది. అలా అయితే కమర్షియల్లీ సక్సెస్‌ఫుల్ అని చేశారాయన. ఆయనకు ఒక లెటర్ రాశారు. మీ ఇష్టం వచ్చినట్టు చరిత్ర రాస్తే ఎలా అండి? ఆయన ఇచ్చిన రిప్లై, మీరు రాసిన రామాయణంలో అలా ఉంది, నేను చదివిన రామాయణంలో ఇలా ఉంది. మీరు రాసిన భారతంలో అలా ఉంది, నేను చదివిన భారతంలో ఇలా ఉంది. మీరు రాసింది నేను చదివింది ఏంటయ్యా? రామాయణం అంటే వాల్మీకి రామాయణమే.
భారతం అంటే వ్యాస భారతమే. దీని తర్వాత ఏదైనా వీటికి అనుగుణంగా ఉంటే స్వీకరిస్తాం. వీటికి అనుగుణంగా లేకపోతే తిరస్కరిస్తాం. ఇది సింపుల్ రూల్. నీ చరిత్ర, నీ ఫ్యామిలీ చరిత్ర రాస్తున్నప్పుడు అంత గొప్పగా రాసుకో. దుర్మార్గులు కూడా ఈ రోజుల్లో వాళ్ళ కోసం స్తూపాలు పెట్టుకుంటున్నారు, విగ్రహాలు పెట్టుకుంటున్నారు, గొప్ప గొప్ప చరిత్రలు రాసుకుంటున్నారు, బుక్కులు రాసుకుంటున్నారు. ఇంత గర్వపడ్డే చరిత్ర మనకున్నప్పుడు దాని గురించి గొప్పగా రాసుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి గానీ, దాంట్లో ఉన్న విలన్స్‌ని తీసి హీరోలు చేసేసి, హీరోల్ని మోసగాళ్ళగా చూపించి ఏం సాధిస్తున్నట్టు? ఆ చరిత్రను బూడ్చడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి. భావితరాలకు ప్రామాణికమైన చరిత్ర చెప్పాలని లేదా? సినిమా అంటే ఎంత పవర్‌ఫుల్ మీడియం. ఎంత ఇంపాక్ట్‌ఫుల్ మీడియం. దాన్ని ఎంత బాగా ఉపయోగించాలి, ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి. బాధ్యత లేదా? చరిత్రను, వాటిలో ఉన్న వ్యక్తులను మీ ఇష్టం వచ్చినట్టు చూపించడమేనా? ఇదేనా వాక్ స్వాతంత్రం అంటే? ఇదేనా సినిమాటిక్ లిబర్టీ అంటే? ఇది స్వేచ్ఛా దుర్వినియోగమా? లేకపోతే ఇది స్వేచ్ఛని భావితరాల కోసం ఉపయోగించినట్టా? స్వేచ్ఛ ఎప్పటి వరకు మిగిలుంటుందనంటే అది బాధ్యతతో కూడినంత వరకే. బాధ్యత లేని స్వేచ్ఛ అరాచకత్వానికి నిదర్శనమవుతుంది. అరాచకత్వానికి దారి తీస్తుంది. మరి బాధ్యత లేకుండా మీరు చూసే స్వేచ్ఛ దేనికి ఉపయోగపడుతుంది? పాత్రలేమో రామాయణము, భారతము. భావనలు, భావాలు మీవి. ఇదెక్కడ న్యాయమండి? ఇలాంటి ఫిక్షన్, ఇలాంటి మిస్‌లీడింగ్స్ ఇంకొక రిలీజియన్ గురించి తీసే దమ్ముందా? మీరు తీస్తే క్లియర్ చేసే దమ్ము సెన్సార్ వాళ్ళకుందా? ఏం జరుగుతుందో తెలుసా? మీరు దానికి భయపడే కదా ఇంకొక రిలీజియన్‌ని గాని, వాటి మత గ్రంథాలను గాని పట్టుకోంది. ఈ సినిమాటిక్ లిబర్టీ హిందూ చరిత్ర మీదే ఎందుకొస్తోంది? ఇది అడగాలని ఎవరికీ అనిపించట్లేదా? నిజంగా ఆలోచించండి. అర్జునుడిని హీరోగా ఈ 'కల్కి' సినిమా ఏదో అంటున్నారు గదా! అర్జునుడిని హీరోగా చూపిస్తూ, నువ్వు అనుకున్న మెసేజ్ పంపిస్తూ, 'కల్కి' అవతారాన్ని అర్జునుడు కాపాడుతున్నాడనో, ఇంకొకటో నువ్వు తీస్తే బావుండదా? అర్జునుడిని సూపర్ హీరోలా చూపించలేవా? అర్జునుడిని చూపించలేవు. నీకు అపోనెంట్‌తోనే కాంట్రోవర్సీ వస్తుంది. మరి భీష్ముడిని చూపించు. ద్రోణాచార్యుడిని చూపించు. నీచుడైన కర్ణుడిన ఒక స్త్రీని గౌరవించడం చేతగాని కర్ణుడిన చూపించేది. ఇన్ని మోసాలు చేసిన కర్ణుడిన, లోభానికి లోనైన కర్ణుడిన, పోనీ ఆ సర్టిఫికేట్ కృష్ణుడితో ఇప్పిస్తావా? దారుణం అనిపించట్లేదా? ధర్మంలో ధర్మరాజు కన్నా వీరుడా? క్షాత్రంలో అర్జునుడికి లేకపోతే అభిమన్యుడి కన్నా గొప్పవాడా? చెడు సావాసం, ప్రలోభం, కీర్తి కాంక్ష, మోచేతి నీరు తాగటం, విచక్షణ లేకపోవటం, ఇది కాదా కర్ణుడిని చూపించే పదాలు? ఇలాంటి వాడిని హీరోగా చూపించడం ఏంటి? ఒకటి ఇంపార్టెంట్ అండి. టు ఆల్ ద స్టోరీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్, దర్శకులకి కథనాన్ని చూపించే వాళ్ళకి ఒకటే అడుగుతున్నా. ఎస్పెషల్లీ నాగశ్విన్ గారికి. నాగశ్విన్ గారు, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీస్ అండి. అఫ్ కోర్స్ ఈ సినిమా కాకుండా, బికాస్ యూ హావ్ టేకెన్ ఇట్ వెరీ వెల్. ఒకటే ఒక సూచన, మన చరిత్రని ప్రామాణికంగా మనం చూపించకపోతే ఎలా అండి? మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీలాంటి వారు చరిత్ర మీద సినిమాలు తీస్తుంటే ఎంత జాగ్రత్తగా తీయాలి? అసలు ఏ బాధ్యత లేని ఒకరి చరిత్ర గురించి తప్పుగా మాట్లాడుతుంటే, అయ్యో ఈ వ్యక్తి ఈ సినిమా తీశాడు చూడు, అది ప్రామాణికం అని చెప్పి మిమ్మల్ని ఉదహరించేటట్టు మీరు ప్రవర్తించాలి, సినిమాలు తీయాలే తప్ప ఇలా చేస్తే ఎలాగా? మీరు ప్రామాణికంగా సినిమా తీయండి. రామాయణం గాని, మహాభారతం గాని మీరు ప్రామాణికంగా తీస్తే ఒళ్ళు గగురుపరిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అసలు మీరు ఇలాంటి ఈ సినిమాటిక్ లిబర్టీలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. పూర్తిగా ఒక్కసారి చదవండి. మీకు కావాల్సినన్ని క్యారెక్టర్స్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ బోల్డ్ ఉన్నాయి. మా రిక్వెస్ట్ ఏంటనంటే ప్రామాణికంగా తీసి మనిషిని సరైన దారిలో నడిపించండి. భావితరాలను భ్రష్టు పట్టించకండి. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సొల్యూషన్స్ ఏమంటాం? నేను ఒకటే అడుగుతున్నాను. ఇదంతా ఎవడి కోసం తీశాడు? ఆడియన్స్. ఆడియన్స్ ఒక్కసారి
ఇలాంటి సినిమాలు చూస్తే మేము సినిమాలు చూడము అని ఒక మెసేజ్ పంపించండి. ఇది మీకోసం కాదు. మీకోసం మాత్రమే కాదు. రేపటి మీ పిల్లల కోసం. మన చరిత్రలో, మనం హిస్టరీలో వాడెవడో మనకు బట్టలు కట్టాలని నేర్పించాడని చదువుతున్నాం. మనం కోతుల నుంచి పుట్టాడని చదువుతున్నాము. మనకి అడ్మినిస్ట్రేషనే రాదు. వాడెవడో వచ్చి అడ్మినిస్ట్రేషన్, వీడెవడో అడ్మినిస్ట్రేషన్. అసలు రాముడి గురించి, కృష్ణుడి గురించి లేని చరిత్రను చదువుతున్నాం మనం. ఆల్రెడీ అలాంటివి చదువుకొని పిల్లలకు నేర్పిస్తున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ ఇది నేర్పిస్తే దారుణం కాదా? రేపు మీరు రాముడిని ఫాలో అవ్వండి నాన్న అని అంటే, రాముడు ఒక మిత్, ఒక కల్పితమైన పాత్ర. ఆయన్ని ఎట్లా ఫాలో అవుతామని అని ప్రశ్నించారా మీ పిల్లల్ని? అప్పుడు సమాధానం ఏం చెప్పుకుంటారు? ఇది ప్రామాణికం కాదు అని తెలిసిన వెంటనే దాన్ని తిరస్కరించండి ధైర్యంగా. ఇంకొకసారి ఇలాంటిది తీయాలి అని అంటే భయపడతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాన్స్ అండి, అభిమానులు. ఒక్కొక్క హీరోకి, ఒక్కొక్క హీరోయిన్‌కి, ఒక్కొక్క దర్శకుడికి కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. నేను కూడా ఒక ఫ్యాన్ బేస్‌కి చెందిన వాడినే. కానీ చరిత్రను తప్పుదారి పట్టిస్తున్న సినిమాలు తీసినప్పుడు ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ పంపించాలి. మేము మీ ఫ్యాన్స్‌మే. కానీ మీకంటే చరిత్ర మాకు ఇంపార్టెంట్. దేశ చరిత్ర, దేశ సంస్కృతి ఇంపార్టెంట్ అని గట్టిగా మాట్లాడగలగాలి. నెక్స్ట్ సినిమా థియేటర్లండి. సినిమా థియేటర్లలో మేము కొనుక్కున్నాం, మాకు డబ్బులు వచ్చాయి కదా అని ఇలాంటి సినిమాలు ప్లే చేయకండి. సినిమా థియేటర్లు ఇదే ఇంకొక రిలీజియన్ కోసం చేస్తే రాళ్ళేస్తారంటే ఇదే సినిమాని ప్రదర్శిస్తారా? ఆ ప్రదర్శించము అని తీసుకున్న నిర్ణయం, స్వేచ్ఛ మన చరిత్రను భ్రష్టు పట్టించేటట్టు సినిమా తీస్తే మేము వెయ్యము, మేము చూపించము, మేము ప్రజల్లోకి తీసుకెళ్ళము అని చెప్పేంత ధైర్యం లేదా మీకు? డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాన్ షోస్ అడిగినట్టు, బెనిఫిట్ షోస్ అడిగినట్టు డిస్ట్రిబ్యూటర్స్ షోస్ అడగండి. మాకు డిస్ట్రిబ్యూటర్ షో చూపించండి. అది చూపిస్తే అది మాకు ప్రామాణికత అని తెలిస్తే అప్పుడు మేము వేస్తాము, లేకపోతే వెయ్యము అని చెప్పండి. హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎస్పెషలీ వీళ్ళు చాలా ఇంపాక్ట్ఫుల్. మీరు ఇలాంటి పౌరాణిక పాత్రలు కానీ, లేకపోతే మీరు సాంఘిక పాత్రలు ఎన్నైనా పోయించండి, మీ సినిమా హీరో ఎన్ని వేషాలైనా వేసుకోండి, దాంతో మాకు ప్రాబ్లం లేదు. చూస్తాం, అభిమానిస్తాం, ఎంటర్టైన్మెంట్కి కావాల్సిన గౌరవాన్ని ఇస్తాము, డబ్బులు ఎలాగో మీకు వస్తాయి. ప్రామాణికమైన పౌరాణిక పాత్రలు వేస్తున్నప్పుడు ప్రామాణికత లేకుండా వేస్తున్నప్పుడు ప్రశ్నించాలి మీరు. మీ వల్ల సమాజానికి మాలాంటి వాళ్ళకన్నా మీలాంటి వాళ్ళ పట్ల బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారంటే అది వేదంగా భావించే వందల మంది ఉన్నారు. మీలో హీరోలలో లేరా మంచి దారిలో పెట్టించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఈ రోజుల్లో చూస్తున్నాం. నా ఫ్యాన్స్ మంచికి ఉపయోగపడాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా అరే ఇలాంటి పాత్రను నేను చేసినప్పుడు ఇది ఇబ్బందికరంగా ఉంది, ఇది కాదు, ఇది ప్రామాణికత అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? తెలుసుకునేదానికి మీకు కథ తెలుస్తుంది కదా. కథ తెలిసిన తర్వాత ఒక గురువు గారినో లేకపోతే ఒక పుస్తకాన్నో చదవండి. స్టోరీ రైటర్స్ మీరు ఇలాంటివి రాస్తున్నప్పుడు మీకు జుగుప్స కలగాలి. ఇది నా క్రియేటివ్ లిబర్టీ అని భావించకూడదు. మీ తల్లి గురించి, మీ తండ్రి గురించి, మీ అక్క గురించి, మీ చెల్లెల గురించి, మీ ఫ్యామిలీ గురించి ఇలాంటి కథలే రాస్తావా? నా ఫ్యామిలీ గురించి అలాంటి కథను రాయినప్పుడు, డైలాగ్స్ని రాయినప్పుడు నేను ఇలాంటి డైలాగ్స్ ఎలా రాయగలుగుతాను? ఎవరి గురించి? కృష్ణుడి గురించి, కర్ణుడి గురించి, అర్జునుడి గురించి, రాముడి గురించి, రావణాసురుడి గురించి ఇలాంటి దౌర్భాగ్యమైన డైలాగ్స్, తప్పుదారి పట్టించే డైలాగ్స్ రాయకూడదు అని కదా మీరు ఆలోచించాల్సింది. ప్రొడ్యూసర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు ఇలాంటి సినిమాలని? మీకు బాధ్యత లేదా? డబ్బేనా ముఖ్యం? పేరెంట్స్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు పిల్లల్ని డిస్కరేజ్ చేయండి. యువత మీకు చాలా టైం ఉంటుంది, మీ మీద చాలా ప్రభావం ఉంటుంది. మీరు తెలుసుకోండి, ప్రశ్నించండి. ప్రవచనకారులు సినిమాలు చూసి ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు చాలామంది తయారయ్యారు. సినిమాలు చూసి కాదు, వేదవ్యాసుడు రాసిన మహాభారతం నుంచి ప్రవచనాలు ఇవ్వాలి. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నుంచి ప్రవచనాలు ఇవ్వాలి. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో నుంచి ప్రవచనాలు ఇవ్వాలి. ఇది ప్రవచనం అవుతుంది, ఇది ఆమోదయోగ్యమవుతుందే తప్ప నాకు బుద్ధి పుట్టింది చెప్తాను, నేను ఎక్కడో పుస్తకంలో చదివాను కాబట్టి నా ప్రవచనాన్ని తీసేయచ్చు, ప్రజలకు కావాల్సింది మసాలా కాబట్టి నా ప్రవచనాలతో మసాలాలు ఇచ్చేస్తాను అన్న ధోరణి ఆపండి. మీకు కూడా చాలా బాధ్యత ఉంది. హిందూ ఆర్గనైజేషన్స్, వేరే సంస్థలు ఇలాంటి సినిమా తీస్తే వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారు.
ఇలాంటి సినిమా తీసిన వాడికి ఇలాంటి శిక్ష, అలాంటి శిక్ష. ఒక మాట వాళ్ళ సంస్థ గురించి మాట్లాడితే, వాళ్ళ ధర్మం గురించి మాట్లాడితే, వాళ్ళ దేవుడి గురించి మాట్లాడితే శిక్ష విధిస్తారు. మీరు శిక్షలు విధించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫత్వాలు ఇంకొకటి జారీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏకైక విషయం ఏంటంటే ఖండించండి తీవ్రంగా. మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూడకని చెప్పండి. ఇలాంటి సినిమా తీసి వేల కోట్లు వాళ్ళు లాభం పొందాడంటే నెక్స్ట్ సారి వాడు ఎందుకు ఆగుతాడు? అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. మీకు తెలియాలి గదా! మనకు తెలియాలి గదా! ఇది తప్పు, ఇది రైట్ అని అంటే మనకు చరిత్ర తెలియాలి. కాబట్టి ఆధారంగా ప్రామాణికంగా దొరుకుతున్న ఒక చిన్న పుస్తకం కొనుక్కునేసి, సినిమాలు చూడకండి. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నీ భ్రష్టు పట్టించేటట్టే ఉన్నాయి. సీరియల్స్ కూడా అలానే ఉన్నాయి. చరిత్ర మీద, ఇతిహాసాల మీద నేనంటున్నా. మిగతా సినిమాలు ఓకే వదిలేయండి. రామాయణం బుక్ ఒకటి కొనుక్కోండి. మహాభారతం బుక్ ఒకటి కొనుక్కోండి. టైం ఉన్నప్పుడు చదవండి. ఇలాంటి సినిమా రిలీజ్ అయింది. ఆ ఘట్టానికి వెళ్ళండి. కర్ణుడి గురించి మాట్లాడుతున్నాడు. కర్ణుడి గురించి ఎక్కడుంది? మహాభారతంలో కర్ణ పర్వం ఉంది. ఆ కర్ణ పర్వంలోకెళ్ళండి. ఆ కర్ణుడి గురించి ఉంటుంది. ఆయన ఏం చేశాడు? కృష్ణుడి మధ్య డైలాగ్స్ ఏంటి? కృష్ణుడు నిజంగా ఇలా అన్నాడా లేదా అని తెలుస్తుంది. అట్లీస్ట్ ఇలా రెఫర్ చేయండి. తెలుసుకోండి. మీ పిల్లలకి తెలియజేయండి. చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇలాంటి సినిమాల వల్ల చరిత్ర భ్రష్టు పడుతోందే తప్ప సమాజానికి జరుగుతున్న మంచి ఏమీ లేదు. కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అని యుద్ధాలు చేసుకుంటున్నారు. కర్ణుడు గొప్ప కాదురా బాబు, అర్జునుడు గొప్ప అంటే మా ప్రభాసనని తిడతారా అని అంటున్నారు. ఇక్కడ ప్రభాసు లేకపోతే నాగశ్విను లేకపోతే అశ్విని దత్తో లేకపోతే ఇంకా ఎక్స్ వైజెడ్ ప్రాబ్లం కాదండి. మన చరిత్ర, మన ఇతిహాసం. మన ఇతిహాసం మనకి ఇంపార్టెంట్ కదా. ఈరోజు నేనుంటాను, తర్వాత ఉండను. ఈరోజు మీరంటున్న హీరో గాని, ఇంకొకరు గాని కొద్ది రోజులు ఉంటాం, తర్వాత పోతాం. కానీ చరిత్ర ఎప్పుడూ నిలిచిపోయేది కదా! దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది కదా! అది భావితరాలకు ఇవ్వాల్సిన బాధ్యత కదా! ఈ బాధ్యతని మరిచిపోతే ఎలాగా? బట్ ఎనీవే, నాగశ్విన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే మీరు ఈ సినిమా తీయడం వల్ల మీకు డబ్బులొచ్చాయి, అది వేరే విషయం. చాలామంది యువత అర్జునుడి గురించి, కర్ణుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో కొందరన్నా అర్జునుడు గొప్ప అని తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. అఫ్‌కోర్స్ కర్ణుడే గొప్ప అని తెలుసుకొని భ్రష్టు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ అట్‌లీస్ట్ కొందరన్నా పాండవుల సైడు అర్జునుడు గొప్పవాడని ధర్మం విలువ తెలుసుకున్న వాళ్ళు ఉంటారని ఆశిస్తున్నాము. యూ నో మీకు మంచి సక్సెస్ రావాలి. మంచి డబ్బు రావాలి. మంచి సినిమా తీయాలి. ప్రామాణికత ఉండాలి. దాన్ని మేము చూసి సంతోషించాలి. భావి తరాలకి మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలి. మిమ్మల్ని చూసి మేము గర్వపడాలి అని కోరుకుంటూ, ఫ్రెండ్స్, ఇతిహాసాలు చదివి తెలుసుకోండి. మీ పిల్లలకు పిల్లలతో చదివించే ప్రయత్నం చేయండి. వీలైతే మీరు చదివి చెప్పండి. అంతేకాని సినిమాల్లో, సీరియల్స్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న వాటిల్లో చూపించి నేర్పించే ప్రయత్నం చేయకండి. ఇతిహాసాలలో ఉన్న క్యారెక్టర్స్‌ని గౌరవించలేని వ్యక్తి మనల్ని గౌరవించడం అసాధ్యం. మిమ్మల్ని మీ ఫ్యామిలీ గౌరవించాలి అని అనుకుంటున్నప్పుడు, మీ పిల్లలు గౌరవించాలనుకుంటున్నప్పుడు రాముడిని, కృష్ణుడిని, ధర్మరాజుని, అర్జునుడిని వీరిని గౌరవించాలి. ఆళ్ళు ధర్మానికి నిలబడ్డారు. ధర్మంలో నిలబడ్డప్పుడు కష్టాలొచ్చాయి. ఆ కష్టాన్ని అధిగమించి జీవితంలో నిలబడ్డారని వాళ్ళకి అర్థమైనప్పుడే నువ్వు తీసుకుంటున్న ధార్మికమైన మార్గాన్ని వాళ్ళు గొప్పగా అర్థం చేసుకోగలుగుతారు, స్వాగతించగలుగుతారు. ప్లీజ్ ఇతిహాసాలు చదవండి. చదివి దేశ చరిత్రని, దేశ సంస్కృతిని భావితరాలకి యథాతథంగా, పటిష్టంగా అందించండి. నెక్స్ట్ తరాలని కాపాడండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. దీంట్లో ఏ విధమైన కించపరిచే మాటలు మాట్లాడినా, ఆవేశంతో మాట్లాడానని అనిపించినా, కేవలం అది మెసేజ్‌ని కమ్యూనికేట్ చేయడానికే తప్ప ఒక వ్యక్తిని గాని, ఒక వ్యవస్థను గాని కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు. ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించండి. మెసేజ్ మాత్రం స్ట్రాంగ్. ఇతిహాసాల మీద చరిత్ర సినిమాలు తీసే చరిత్ర ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగెను. అలా జరిగిన చరిత్ర మీద నువ్వు సినిమా తీసేటప్పుడు చాలా బాధ్యతతో తీయాలి.